హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 27. సనా చెప్పిన విషయమేంటో తనకు అర్థం కాలేదని చెబుతుంది మేనక. దాంతో సనా తలకొట్టుకుంటూ, మీరు ఈ కోడి బ్రెయిన్తో గత జన్మలో సీఈఓగా ఎలా చేశారు మేడం అని అంటుంది. దాంతో ఆమె వైపు కోపంగా చూసింది మేనక. అయినా ఈసారి సనా భయపడకుండా, ఈ విషయంలో మాత్రం నేను మీ చూపుకి భయపడను మేడం, లేకపోతే ఎంత వివరంగా చెప్పినా కూడా అర్థం కాలేదంటే ఎలా అని అడిగింది సనా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు, ఇలా డొంక తిరుగుడుగా కాదు అని అంది మేనక. దాంతో సనా, సరే అయితే ఇప్పుడు చెప్తున్నా వినండి. మీరు ఖచ్చితంగా ఈరోజు మొత్తం మీద ఒక్కసారైనా సరే అక్షిత్ సార్ని మిస్ అయ్యే ఉంటారు కదా, ఆ విషయాన్ని అక్షిత్ సార్కి మెసేజ్ చేసి చెప్పచ్చు కదా, సార్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పింది సనా. ఆ మాటకు మేనక ఒక క్షణం సైలెంట్గా చూసి ఆ తర్వాత నెమ్మదిగా, ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు అని నిజాయితీగా ఒప్పుకుంది. అందుకే అన్నాను మీది కోడి బ్రెయిన్ అని. అసలు అక్షిత్ సార్ గురించి ఆలోచిస్తే నాకు సార్ మీద జాలిగా ఉంది. మీలాంటి రాతి గుండె అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారో అర్థం కావడం లేదు. అయినా రాజస్థాన్లో ఉన్నప్పుడు మీకు చిలక్కి చెప్పినట్లు చెప్పాను, మీ మనసుకు నచ్చింది చేసేయండి అని. అప్పుడు సరే అని అక్షిత్ సార్ కోసం రాత్రికి రాత్రి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అది చూసి నిజంగానే మీరు మారిపోయారేమో అనుకుని సంతోషపడ్డాను. కానీ మీరు ఎప్పటిలాగే ఉన్నారు అని విసుక్కుంటున్నట్లుగా అంది సనా. ఆమె అంతలా మాట్లాడుతున్నా ఈసారి మేనక ఆమెను ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే నిజంగానే సనా తన మంచి కోసమే చెబుతుందని మేనకకి కూడా తెలుసు. అందుకే స్కూల్లో టీచర్ తిడుతుంటే తలదించుకునే స్టూడెంట్ లాగా సైలెంట్గా తలదించుకొని కూర్చుంది. అప్పుడు సనా ఇంకొంచెం మేనకకు దగ్గరగా జరిగి, మేడం, ముందు నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోండి. మీరు గత జన్మలో ఎంత స్టబర్న్గా ఉన్నారో నాకు అర్థమైంది. కనీసం ఈ జన్మలో అయినా ఎమోషన్స్కి ఫీలింగ్స్కి స్పందించడం నేర్చుకోండి. మనమంతా మనుషులం. ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను, పొగడ్తను, మెచ్చుకోలును కోరుకుంటాం. అక్షిత్ సార్ మీకు ఎన్నోసార్లు ఆయన ప్రేమను ఎక్స్ప్రెస్ చేశారు కదా, అలాంటప్పుడు సార్ కూడా మీ నుండి చిన్న చిన్న రియాక్షన్స్ కోరుకుంటారు. మీరు దాన్ని అర్థం చేసుకోండి. ఇంకా మీరు లేట్ చేశారంటే పోయిన జన్మలో చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా బ్రతికినట్లు ఈ జన్మలో కూడా మీరు ఒంటరిగా బ్రతకాల్సి ఉంటుంది. మీరు మళ్ళీ అలాగే జరగాలని కోరుకుంటున్నారా అని అడిగింది సనా. దాంతో వెంటనే తల అడ్డంగా ఊపుతూ, లేదు 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 అని అంది మేనక. అది చూసి సనా చిన్నగా నవ్వి, అయితే ఇక నుండి మీరు కొంచెం మారడానికి ట్రై చేయండి. ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ విత్ యువర్ లవ్డ్ వన్స్. నేనేం చెబుతున్నానో మీకు అర్థమైందా అని అడిగింది సనా. అర్థమైంది బుద్ధిగా తలూపుతూ చెప్పింది మేనక. గుడ్ గర్ల్ అని నవ్వుతూ చెప్పి, సరే ఈ రోజుకి క్లాస్ అయిపోయింది, ఇక నేను వెళ్తున్నాను మేడం, గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సనా. సోఫాలోనే కూర్చుండిపోయిన మేనక సనా చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూనే తన మొబైల్ తీసి, నిద్రపోతున్నారా అంటూ అక్షిత్కి మెసేజ్ చేసింది. ఆఫీస్లో తన ల్యాప్టాప్లో సీరియస్గా ఏదో వర్క్ చేసుకుంటున్న అక్షిత్ మొబైల్లో మెసేజ్ టోన్ రావడంతో చూపును పక్కనే ఉన్న మొబైల్ స్క్రీన్ వైపు పోనిచ్చాడు. స్క్రీన్పై నోటిఫికేషన్ బార్లో మేనక నుండి మెసేజ్ రావడం చూసి వెంటనే ఓపెన్ చేసి ఆ మెసేజ్ చూసి నవ్వుకొని, నన్ను మిస్ అవుతున్నావా అని అడుగుతూ రిప్లై ఇచ్చాడు. అది చూసిన మేనక ఆశ్చర్యపోతూ, నిద్రపోతున్నావా అని అడిగితే దాని అర్థం నేను తనను మిస్ అవుతున్నట్లా ఏంటి, అయినా ఇంత సరిగ్గా ఎలా అర్థం చేసుకున్నాడు అని తనలో తానే అనుకొని, ఆఫీస్ నుండి వచ్చేశారా అని అడిగింది మేనక. ఇంకా లేదు, ఇంకొంచెం వర్క్ ఉంది, ఈరోజు లేట్ అవుతుంది, కుదిరితే నేను రేపు మార్నింగ్ సెట్ దగ్గరికి వచ్చి కలుస్తాను అని ఆన్సర్ చేశాడు అక్షిత్. అది చూసి కొంచెం నిరాశపడి, ఓకే అని అంది మేనక. నువ్వేమైనా తిన్నావా లేదా, స్పెషల్గా ఏదైనా తినాలనిపిస్తే చెప్పు, పంపిస్తాను అని అడిగాడు అక్షిత్. ఏం వద్దు, మీరు టైంకి తిని నిద్రపోండి, అది చెప్పడానికే మెసేజ్ చేశాను, గుడ్ నైట్ అని రిప్లై ఇచ్చింది మేనక. మేనక చేసిన ఆ మెసేజ్ చూడగానే ఒక్కసారిగా అక్షిత్ గుండెల్లో ఏదో తెలియని అలజడి కలిగింది. తనను టైంకి తిని నిద్రపోమ్మని చెబుతుందంటే ఆమె తన గురించి కేర్ తీసుకుంటూ ఆలోచిస్తుందని అతనికి అర్థమయ్యింది. అందుకే ఏదో తెలియని సంతోషంతో అతని పెదాలపై చిరునవ్వు చేరింది.
మరోవైపు ఫోన్ పక్కన పెట్టేసిన మేనక మనసుకి కూడా తేలిగ్గా అనిపించింది. తన ఎమోషన్ను ఎదుటి వ్యక్తికి ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా తాను, తనతో పాటు ఆ వ్యక్తి కూడా సంతోషంగా ఉన్నారని అర్థమవ్వగానే సనా చెప్పిన మాటల్లో నిజం ఉందని అనుకుంది. ఆ ఆలోచనలతోనే వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ పూర్తి చేసి నిద్రపోయింది మేనక. తర్వాత రోజు ఉదయాన్నే సనాతో కలిసి సెట్కి వెళ్ళింది మేనక. కానీ అక్కడ వాతావరణం ఎందుకో కొంచెం విచిత్రంగా అనిపించింది. దియా పెద్ద పెద్దగా మాట్లాడుతూ హడావుడి చేస్తూ చాలా సంతోషంగా కనిపించింది. అదంతా చూస్తూ, మేడం ఏంటి ఈ దియా ఈరోజు చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అనుమానంగా అంది సనా. ఏముంది, నేను సారీ చెబుతానని తన కంపెనీ వాళ్ళు ఇన్ఫామ్ చేసుంటారు, అందుకే బాగా ఎగ్జైట్ అవుతున్నట్లుంది సింపుల్గా చెప్పింది మేనక. నిజమే, ఈరోజు ఆ సౌరభ్ పుట్టినరోజు కదా, ఇంకాసేపట్లో సెట్లో బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేశారు. ఆ పార్టీలో మీరు సారీ చెబుతారని అతను కూడా ఊహిస్తున్నాడేమో అని అంది సనా. కలలు ఎవరైనా కంటారు, మనం వాళ్ళని ఆపలేం కదా. ఇంతకీ ఎక్కడ ఈ బర్త్డే బాయ్ అని అడుగుతూ చుట్టూ చూసింది మేనక. అటు చూడండి మేడం, అతని ఫ్యాన్స్ అందరూ గేట్ దగ్గరే వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గరకు వెళ్ళి పలకరిస్తున్నాడు అంటూ స్టూడియోకు మరోవైపున ఉన్న గేటును చూపించింది సనా. అప్పటికే తమ అభిమాన హీరో స్టూడియోలో ఉన్నాడని తెలియడంతో సౌరభ్ ఫ్యాన్స్ అందరూ అక్కడికి వచ్చి అతన్ని కలవడానికి గొడవ చేస్తూ బయట నుండే పెద్దగా అరుస్తూ బర్త్డే విషెస్ చెబుతున్నారు. అదంతా చూసి నవ్వుకున్న మేనక, అది సరే, మనం అతనికి ఇవ్వాల్సిన గిఫ్ట్ రెడీగా ఉంచు, ఈ పుట్టినరోజుకి అతనికి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పింది మేనక. తప్పకుండా మేడం, అది నేను చూసుకుంటాను అని నవ్వుతూ అంది సనా. ఇంతలో ఆమె దగ్గరికి వచ్చిన డైరెక్టర్ గణేష్, అదితి నీతో మాట్లాడాలి అని అన్నాడు. చెప్పండి డైరెక్టర్ గారు, కూల్గా అడిగింది అదితి. నీకు తెలిసే ఉంటుంది, ఈరోజు సౌరభ్ పుట్టినరోజు, ఇంకాసేపట్లో మీడియాతో ఇంటర్వ్యూ, ఫ్యాన్స్తో మీట్, ఇలాంటి ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున అరేంజ్ చేశారు. నువ్వు ఆ మీట్లో అందరి ముందు సౌరభ్కి సారీ చెప్పబోతున్నావని తెలిసింది. ఇదంతా నీకు కష్టంగా ఉంటుంది. నా మాట విని ఒకసారి అక్షిత్ గారితో మాట్లాడు, అతను తలుచుకుంటే ఇవన్నీ చిటికలో సాల్వ్ అవుతాయి అని సలహా ఇచ్చాడు గణేష్. అతని మాటలు విని మేనక చిన్నగా నవ్వి, మీ అభిమానానికి థ్యాంక్స్, కానీ నేను ఇప్పుడు అక్షిత్ గారి హెల్ప్ తీసుకోవాలని అనుకోవడం లేదు, ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను అని చెప్పింది మేనక. ఖచ్చితంగా ఆమె నుండి అలాంటి సమాధానమే వస్తుందని ఊహించిన డైరెక్టర్ గణేష్ ఇంకేం మాట్లాడకుండా సరే నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతలో అభిమానులందరినీ స్టూడియోలో ఉన్న స్టేజ్ దగ్గరికి పంపించమని తన అసిస్టెంట్కి చెప్పి షూటింగ్ స్పాట్ దగ్గరికి వచ్చాడు సౌరభ్. అక్కడ కనిపించిన మేనకను చూడగానే ఒక్కసారిగా అతని కళ్ళు వెలిగిపోయాయి. ఎందుకంటే గత 2 ఏళ్లుగా తన పుట్టినరోజు నాడు అదితి ఎంత హడావుడి చేస్తుందో అతనికి బాగా తెలుసు. అందుకే ఈరోజు కూడా తనకు విషెస్ చెబుతుందేమోనని అతను ఎదురు చూశాడు. కానీ మేనక అతన్ని చూడనట్లు ముఖం పక్కకు తిప్పుకొని వెళ్ళబోయింది. అయినా సౌరభ్ వెంటనే ఆమెకు ఎదురుగా వెళ్ళి, అదితి ఒక్క నిమిషం, నేను నీతో మాట్లాడాలి అని అన్నాడు. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పేసింది మేనక. అలా అనకు, ఈరోజు అందరి ముందు నువ్వు సారీ చెప్పడానికి రెడీ అయ్యావని నాకు తెలుసు, అదంతా ఏం అవసరం లేదు. ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం, ఈ ప్రాబ్లం ఇంతటితో సాల్వ్ చేసుకుందాం, అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు, అందరం కలిసి పార్టీని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు సౌరభ్. నా దృష్టిలో నువ్వు నా కాళ్లపై పడి క్షమాపణ చెబితేనే అది ముగిసిపోయినట్లు అర్థం, అది నువ్వు చేయగలవా అని ఆవేశంగా అడిగింది మేనక. ఆ మాటకు సౌరభ్ నోరు ఒక్కసారిగా మూతపడింది. దాంతో మేనక అతన్ని చూసి ఎగతాళిగా నవ్వుతూ, ఆ పని చెయ్యలేనప్పుడు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, అనవసరంగా నా దారికి అడ్డురాకు అని వేలి చూపించి వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్పింది. ఇంతలో ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ ఒక వాయిస్ వినిపించడంతో వాళ్ళిద్దరూ తల తిప్పి అటువైపు చూశారు. అక్కడ కోపంగా తన వైపే చూస్తున్న దియా కనిపించడంతో సౌరభ్ తడబడుతూ, నథింగ్, క్యాజువల్గా పలకరిస్తున్నాను అని చెప్పాడు. దాంతో అతని దగ్గరికి వెళ్ళి మేనక కళ్ళల్లోకి చూస్తూ ఎగతాళిగా నవ్వి పక్కనే ఉన్న సౌరభ్ చేతిని పట్టుకొని, ఇప్పుడు నువ్వు పలకరించాల్సిన పనేమీ లేదు,
కాసేపట్లో తనే మనల్ని వెతుక్కుంటూ వచ్చి పలకరిస్తుందిలే, పద అంటూ అతన్ని తనతో పాటు లాక్కెళ్తున్నట్లే తీసుకెళ్ళింది దియా. అది చూసి భుజాలెగరేసి నవ్వుకుంది మేనక. మరి కాసేపటికి స్టూడియోలోని ఉన్న ఒక విల్లా సెట్లో సౌరభ్ బర్త్డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఫ్యాన్స్ అందరూ కలిసి తీసుకొచ్చిన 8 స్టెప్పుల బర్త్డే కేక్ను రెడీ చేశారు. పక్కనే లివింగ్ రూమ్లో లంచ్ కోసం బఫే కూడా రెడీ అయింది. సెలబ్రేషన్స్ను లైవ్ టెలికాస్ట్ చేయడానికి అన్ని మీడియాలతో పాటు సోషల్ మీడియా వాళ్ళు కూడా రెడీ అయ్యారు. అందరూ స్టేజ్ పైకి రాగానే ముందుగా దియా తాను తీసుకొచ్చిన గిఫ్ట్ను సౌరభ్కు అందించింది. అది ప్లాటినం ప్లేటెడ్ లగ్జరియస్ వాచ్. దాన్ని చూడగానే సౌరభ్ కళ్ళు సంతోషంతో మెరిశాయి. దాంతో దియాను మర్యాదపూర్వకంగా హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పాడు. ఆ సన్నివేశాన్ని అందరూ ఫోటోలలో బంధించారు. ఆ తర్వాత సెట్లో ఉన్న వాళ్ళంతా విషెస్ చెప్పారు. చివరిగా మిగిలింది మేనక మాత్రమే. అందరూ ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడే స్టేజ్ పైకి వచ్చింది మేనక. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. ఎలాంటి టెన్షన్ కనిపించలేదు. కాన్ఫిడెన్స్తో స్టేజ్ పైకి వచ్చిన ఆమె హోస్ట్ దగ్గర నుండి మైక్ తీసుకొని, మీరందరూ ఎదురు చూస్తున్నట్లే నేను ముందుగా సౌరభ్కి బర్త్డే విషెస్ చెబుతున్నాను అని చెప్పి సౌరభ్ వైపు తిరిగి, హ్యాపీ బర్త్డే సౌరభ్ అని చెప్పి పక్కనే ఉన్న సనా చేతిలో నుండి ఒక బాక్సును తీసుకొని సౌరభ్కి ఇచ్చి, ఇది మీకోసమే, మీ బర్త్డే గిఫ్ట్ అని చెప్పింది. దాన్ని సంతోషంగా చేతిలోకి తీసుకున్నాడు సౌరభ్. ఎందుకంటే ప్రతి సంవత్సరం అదితి తన పుట్టినరోజు నాడు కాస్ట్లీ గిఫ్ట్స్తో అతన్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈసారి కూడా ఖచ్చితంగా అందులో ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఉంటుందని అతను ఎక్స్పెక్ట్ చేశాడు. ఇంతలో హోస్ట్ ముందుకు వచ్చి, సౌరభ్ గారు, అదితి మేడం మీకోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చారో చూడాలని మాకు కూడా ఆశగా ఉంది, త్వరగా దాన్ని ఓపెన్ చేయండి అంటూ ఎంకరేజ్ చేసింది. దాంతో సౌరభ్ కూడా ఆమె ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ను ఓపెన్ చేయడం మొదలుపెట్టాడు. అది ఓపెన్ అయ్యే కొద్దీ అందులో ఉన్న గిఫ్ట్ను చూసి అతని ముఖంలో రంగులు మారడం మొదలయ్యాయి. కానీ ఆ హోస్ట్ సౌరభ్ ఎక్స్ప్రెషన్స్ను గమనించకుండా, ఆ గిఫ్ట్ ఏంటో మా అందరికీ చూపించండి, మేం కూడా చూడాలి అని మైక్లో అడుగుతూనే ఉంది. దాంతో ఇక తప్పదన్నట్లుగా ఆమె ఇచ్చిన గిఫ్ట్ను బయటికి తీశాడు సౌరభ్. అది చూసి ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా సైలెంట్గా మారిపోయింది. హోస్ట్ కూడా మాటలు రానట్లుగా షాక్తో నిలబడిపోయింది. ఒక్క క్షణం తర్వాత ఎవరో తెలియదు కానీ స్టేజ్ ముందున్న వాళ్లలో ఒకరు పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. దాంతో స్టేజ్ పైన ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. స్టేజ్ పై ఉన్న లైట్స్ అన్నీ సౌరభ్ చేతిలో ఉన్న గిఫ్ట్స్ మీదే ఫోకస్ అవ్వడంతో ఆ గిఫ్ట్ అందరికీ క్లియర్గా కనిపిస్తుంది. అది మరేంటో కాదు, 30 రోజుల్లో యాక్టింగ్ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం. అందరూ నవ్వడం చూసి దియా కోపంగా పైకి లేచి, అదితి, దీని అర్థమేంటి? నువ్వు సౌరభ్ని ఇన్సల్ట్ చేస్తున్నావా అని అడిగింది. ఇందులో ఇన్సల్ట్ ఏముంది? సౌరభ్కి ఉన్న యాక్టింగ్ స్కిల్స్కి కరెక్ట్గా సరిపోయే పుస్తకాన్నే ఇచ్చాను కదా అని కూల్గా అంది మేనక. ఆ సమయంలో స్టేజ్పై సిచ్యువేషన్ మరింత హీట్ ఎక్కుతుందని అర్థం చేసుకున్న హోస్ట్ వెంటనే ముందుకొచ్చి, ఇట్స్ ఓకే, మనం గిఫ్ట్ ఏమిచ్చామన్నది ముఖ్యం కాదు, అది ఎంత అభిమానంతో ఇచ్చామనేది ముఖ్యం అని అంది. కానీ మేనక వెంటనే ఆ హోస్ట్ మాటల్ని అడ్డుకొని స్టేజ్ మధ్యలోకి వెళ్ళి కాన్ఫిడెంట్గా నుంచొని, గిఫ్ట్ ఇవ్వడం అయిపోయింది కాబట్టి మీరంతా నేను సారీ చెప్పడం కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు కదా అని అడిగింది. ఆ మాటలకు దియా కలుగజేసుకుంటూ, అదితి, తప్పులు అందరం చేస్తాం, ఇప్పుడు నీకు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది, పైగా మనమంతా ఒకే మూవీలో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఒకరికొకరు ఫ్రెండ్స్ లాగే ఉండాలి, మీరు చేసిన తప్పులన్నింటికీ మేము మిమ్మల్ని క్షమించేస్తున్నాం, ఫ్యూచర్లో మీ నుండి ఇలాంటి పనులు రిపీట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అని తెలివిగా మాట్లాడింది. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా మేనక పగలబడి నవ్వుతూ, నువ్వేం మాట్లాడుతున్నావు మిస్ దియా? సీరియస్లీ, నువ్వు నన్ను క్షమిస్తావా? అసలు నిన్ను క్షమాపణలు ఎవరు అడిగారు అని అంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? మేనక వైపు సూటిగా చూస్తూ అడిగింది దియా. అప్పుడు మేనక ఆడియన్స్ వైపు చూసి పెద్దగా మాట్లాడుతూ, నిజమే, నేను క్షమాపణ చెప్పాలి, అందుకే ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. కానీ నేను ఈ సౌరభ్కి లేదా దియాకి క్షమాపణ చెప్పడం లేదు. ఇక్కడ నేను క్షమాపణ చెప్పాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే. అవును, నాకు నేనే క్షమాపణ చెప్పుకోవాలి. ఒక టైంలో నేను సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ప్రవర్తించాను.
ప్రేమ అనుకొని ఒక చెత్తలో కూరుకుపోయాను. చాలామంది అమ్మాయిలకు బ్యాడ్ ఎగ్జాంపుల్గా నిలిచాను. నమ్మకం లేని బంధం కోసం నా గౌరవాన్ని తాకట్టు పెట్టాను. నా లైఫ్ను కోల్పోయాను. వీటన్నింటి కోసం నాకు నేను క్షమాపణ చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు వీటన్నింటి నుంచి నేను బయటపడ్డాను. అయినా నేను ఆ సౌరభ్కి ఎందుకు క్షమాపణ చెప్పాలి? కొంచెం కూడా వాల్యూస్ లేకుండా తన సొంత అవసరాల కోసం నా పర్సనల్ విషయాలను బయటపెట్టాడు ఈ సౌరభ్. ఇలాంటి వ్యక్తికి నా నుండి క్షమాపణ కోరే హక్కు లేనే లేదు అని ఆవేశంగా చెప్పింది. ఆ మాటతో సౌరభ్, దియా ఇద్దరూ మాటలే రానట్లు ఒకరినొకరు చూసుకొని స్టేజ్పై 2 అడుగులు వెనక్కి వేశారు. అప్పుడు మేనక మళ్ళీ మాట్లాడుతూ, నిజమే, గతంలో నేను చాలా ఎమోషనల్గా, వీక్గా ఉండేదాన్ని. మరొకరి ప్రేమ కోసం అడుగుతూ ఉండే ఒక సాధారణ అమ్మాయిని. కానీ ఇప్పుడు చావు నుండి బ్రతికొచ్చిన దాన్ని. ఇక నా కోసమే నేను బ్రతుకుతాను. నా గౌరవాన్ని పెంచుకోవడానికి నా శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తాను. అంత తేలికగా ఎవరికి తలవంచను. నా గతం ముగిసిపోయింది. భవిష్యత్తు ఇప్పుడే ప్రారంభమైంది అని చెప్పి వెనక్కి తిరిగి దియా సౌరభ్ వైపు చూసి ఆ తర్వాత తన చేతిలో ఉన్న మైక్ను హోస్ట్ చేతిలో పెట్టి స్టేజ్ దిగి వెళ్ళిపోయింది. అది చూసి అప్పటి వరకు టెన్షన్గా స్టేజ్ ముందు నుంచొని ఉన్న శ్రీనివాస్, సన ఇద్దరూ ఉత్సాహంతో క్లాప్స్ కొట్టారు. దాంతో అక్కడున్న అందరూ ఒక్కసారిగా ట్రాన్స్లో నుంచి బయటికి వచ్చారు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న మీడియా వాళ్ళంతా మేనక వెనకే వెంబడించడం మొదలుపెట్టి ఆమెను ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశారు. మిస్ అదితి, మీరు ఈరోజు సౌరభ్కి గిఫ్ట్ ఇచ్చిన పుస్తకాన్ని బట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అతను మంచి యాక్టర్ కాదని అంటున్నారా? ఈరోజు మీరు బర్త్డే ఫంక్షన్లో సారీ చెప్పాలని మీ కంపెనీ మిమ్మల్ని బలవంతం చేసిందని రూమర్స్ వస్తున్నాయి. అది నిజమేనా? అంటూ ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. దాంతో మేనక వెనక్కి తిరిగి వాళ్ళందరి వైపు సూటిగా చూస్తూ, మీరు ఈ ప్రశ్నలు అడగాల్సింది నన్ను కాదు, దానికి సంబంధించిన అసలైన వ్యక్తులను అని చెప్పి అక్కడి నుండి తన షూట్ జరిగే స్టూడియో వైపు వెళ్ళింది. ఏదేమైనా చివరికి సౌరభ్ బర్త్డే పార్టీ పూర్తిగా నాశనం అయిపోయింది. స్టేజ్పై సౌరభ్, దియాతో పాటు ఇంకొంతమంది స్టాఫ్ మాత్రమే మిగిలారు. జరిగిందంతా అప్పటికే లైవ్ టెలికాస్ట్ అవడంతో ఒక్కసారిగా ఆ ప్రోగ్రాం వైరల్ అయింది. కానీ ఆశ్చర్యకరంగా ఈసారి ఎవరూ అదితి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఆమె ఆవేదన, సెల్ఫ్ రెస్పెక్ట్ను అందరూ అర్థం చేసుకున్నారు. ఎక్కువ మంది మహిళలు ఆమెకు సపోర్టుగా కూడా నిలిచారు. సౌరభ్, దియా ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా తిరిగి తమ క్యారివాన్లకు వెళ్లారు. మరోవైపు అక్కడ జరిగిందంతా అక్షిత్ కూడా వీడియోలో చూశాడు. ఆ తర్వాత వెంటనే మొబైల్ తీసి, నువ్వు స్టేజ్పై మాట్లాడేటప్పుడు నీ చేతికి ఉన్న బ్రేస్లెట్ చూశాను అంటూ మేనకకు మెసేజ్ చేశాడు. అవును, నా పాత జీవితానికి ముగింపు పలుకుతున్నాను, కొత్త జీవితానికి ఎదురు చూస్తున్నాను అని రిప్లై ఇచ్చింది మేనక. నీకు ఇలా మాట్లాడడం సనా నేర్పించిందా అని నవ్వుతూ ఉన్న ఎమోజీతో అడిగాడు అక్షిత్. అది వినగానే ఆశ్చర్యపోతూ, ఈ విషయం మీకెలా తెలుసు అని అడిగింది మేనక. అది పెద్ద విషయమేం కాదు, కానీ ఈరోజు నువ్వు మాట్లాడిందంతా చాలా క్లియర్గా ఉంది. ఈ రాత్రికి మనం కలుద్దాం, నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను అని చెప్పాడు అక్షిత్. చూద్దాం అని రిప్లై ఇచ్చింది మేనక. మరోవైపు మేనక చేసిన పని వల్ల శ్రీనివాస్ తన కంపెనీ మేనేజ్మెంట్తో మీటింగుకి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.